కార్తీక పురాణం 7వ అధ్యాయం. కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు. అంతటా వశిష్ఠుడు ఇట్లనెను: ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యమును ఇంకా చెప్పెదను. సావధాన మనస్కుడై వినుము. కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించురో వారి ఇంటిలో పద్మముల యందు ఉండు లక్ష్మీదేవి నిత్య నివాసం చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసి దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళములతో సర్వవ్యాపకుడైన హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చువాని ఫలం పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరిక చెట్టు కింద హరిని పూజించు వానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాదు. కార్తీక మాసమందు తులసి దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము వలదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించి వాని యొక్క కోటానుకోట్ల పాపములు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిక చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును కట్టువాడు పరమపదమును పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో కానీ పుష్పములతో కానీ మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలం వైకుంఠమందు ఉండును. కార్తీక మాసమందు ఒక్క మారైనను హరియందు కార్తీక మాసమందు ఒక్క మారైనను హరియందు దండ ప్రణాము ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు హరి ముందు జపము హోమము దేవతా అర్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోదురు. కార్తీక మాసమందు స్నానము చేసి తడి బట్టతో ఉన్నవానికి చలివనుకు వానికి వస్త్రదానం చేయువారు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందుతురు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన శ్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్చించిన పుణ్యము యొక్క గొప్పతనం చెప్పుట బ్రహ్మకు కూడా శక్యము కాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపం నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలతోనూ ధాన్యముతోనూ అవిష పువ్వులతోనూ కలిసి నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించవలెను. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయునది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతోనూ పూజించిన వారు చిరకాలం జీవించి తుదకు మోక్షమును పొందుదురు. కార్తీకమందు విష్ణు ఆలయం మంటపములో భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయ అనంతరం చీకటి నశించినట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణువు యొక్క ఆలయమందు అలంకారం చేయువాడు అలాగే చేయించువాడు వైకుంఠము నందు సాయుధ్య ముక్తి పొందును.
కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు పెనుగాలి చే గాలికి మబ్బుల వలె విడిచిపోవును. కార్తీక మాసమందు తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4ను చేయవలెను. బ్రహ్మపత్ర భోజనం అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనము చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయని వాడు 100 జన్మములయందు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించిన వారు పుణ్య పదమునకు పోవుదురు. అలాగే కార్తీక వ్రతము ఆచరించిన వాడు గాడిదిగా జన్మించి ఆ తరువాత 100 జన్మలు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కడిమ అనగా కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును ఛేదించుకుని స్వర్గమునకు పోవుదును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువారు 7 జన్మలందు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడుగా జన్మించును. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలం నివసించును. తాను స్వయంగా అవిసపాలను హరికి అవిసె పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాల చేతను తులసి దళముల చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప నిర్ముక్తులై వైకుంఠమునకు పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యము పొందుదురు. అనగా కార్తీక మాసమున ఆదివారమున నదీ స్నానం చేసిన ఎడల మాసమంతయు స్నానం ఆచరించిన పుణ్యమును పొందుదురు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానం చేసిన ఎడల అశక్తునకు కూడా మాస స్నాన ఫలము వచ్చును. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాస మహాత్యము వినినట్లయితే స్నాన ఫలము కలిగి పాపము నశించును. దీపములను చూచి ఆనందము పొందువాని పాపములు నిశ్చయంగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్కాయముల చేత సహాయం చేయువారు స్వర్గమును పొందుదురు. భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువారు వైకుంఠమును పొందుదురు. ఈ మాసమున హరి సన్నిధిలో జపమ ఆచరించనివాడు భూమి యందు 7 జన్మలందు నక్కగా జన్మించును. ఇందుకులకు సందేహము వలదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేయువారు వైకుంఠమును చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలం ఉండి ఆ తరువాత ధ్రువలోకము చేరి సుఖించెదరు. ఓం నమః శివాయ.